ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీ ఏంటో తెలుసా? పాతకాలం వంట ఉల్లిపాయ పులుసు. ఉల్లిపాయ పులుసా అని తీసి పారేయకండి, ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు వచ్చే మనకి హైబ్రిడ్ ఉల్లిపాయలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, వాటితో చేసింది కాదు. చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, నాటు ఉల్లిపాయలు అవి. వాటిని ఇప్పుడు రేర్గా అమ్ముతున్నారు, ఎందుకంటే బాగా కాస్ట్ పెరిగిపోయినాయి. ఎక్కడో కానీ దొరకట్లేదు, దొరికినా కూడా అందులో కల్తీ మళ్ళీ. అంటే సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి ఉంటాయి, అవి మిక్స్ చేసి అమ్మేస్తున్నారు. పాపం చాలామందికి తెలియదు అవి. వీటిని ఎలా కనుక్కోవాలంటే, చిన్న చిన్న గుత్తుల కింద ఉంటాయి, సన్నగా ఉంటాయి అన్నమాట. ఇలా సన్నగా ఉంటాయి, అవి నాటు ఉల్లిపాయలు. సాంబార్ ఉల్లిపాయలు అంటే చిన్న చిన్న ఉసిరికాయలు లెక్క ఉంటాయి, అవి టేస్టే ఉండవు. సాంబార్లో బాగుంటాయి, కానీ ఇలా నాటు ఉల్లిపాయలు కాదు అవి. వీటిని ఏంటంటే కోయడానికి, వలవడానికి కొంచెం ఇబ్బంది, కానీ టేస్ట్ చూస్తే మాత్రం ఆ కష్టమేమి అనిపించదు, చాలా బాగుంటుంది. నేను ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను, ఎందుకంటే కేజీ 200 ఉంది ఇక్కడ. ఇవి ఎక్కడ దొరుకుతాయో మరి అక్కడ కాస్ట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇది కొంచెం తిన్నా కూడా బోల్డ్ అంత అన్నం తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోకి 3 పచ్చిమిర్చి కూడా, కొంచెం కారం. పాతకాలంలో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎలా ఉండేవారో సేమ్ అదే ప్రాసెస్ చేయించారు. ఎందుకంటే అప్పుడు మసాలా పొళ్ళు ఏమీ లేవు, ఉండేవి కానీ వీటికి వాడేవారు కాదనమాట. అందుకనే సేమ్ పద్ధతి. ఇలా పొయ్యి మీదే ఇలా నల్లదాకా మట్టి దాకా, అందులో నువ్వుల నూనె, జీలకర్ర, కరివేపాకు, అంతే. ఇంకా తాలింపులో మనం ఎక్స్ట్రా ఏమీ వేయక్కర్లా. అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కలిపేసేస్తాము. పొయ్యి మీద కదా, చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. ఫైర్ వుడ్ మిక్స్ చేసింది, ఆ స్మోక్ వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే మట్టి దాకా మళ్ళీ మనం ఇక్కడ నువ్వుల నూనె వాడాం, దానివల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇందులోకి చింతపండు కొద్దిగా వేసుకోవాలి, ఒక ఉసిరికాయ సైజ్ అంతా. ఇది మా చెట్టు చింతపండే, చాలా పుల్లగా ఉంటుంది, బయట తీసుకోమన్నమాట, అందుకే చిన్నగా సరిపోతుంది. చూసారా ఎంత స్పీడ్గా అవుతుందో. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు గళ్ళు, సాల్ట్ వాడకూడదు. ఇవి కొంచెం తిప్పేసి, పులుసు అని చెప్పాను కదా, కానీ కొంచెం ఎగిరిలో పెట్టుకోవాలి. ఎలా అయినా బాగానే ఉంటుంది, ఎక్కువ పులుసు ఉన్నా కూడా బాగుంటుంది, ఎగిరి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అది సగం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని ఇంకొక 10 నిమిషాలు, ఎంతో టైం పట్టదు, ఒక్క 15 నిమిషాల్లో అయిపోద్ది. చాలా బాగుంటుంది, అన్నంలోనే బాగుంటుంది. పాతకాలం వంటలు ఎప్పుడు కూడా ముందు రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటాయి అనమాట. ఎందుకంటే ఆ మట్టి దాకలో ఊరి మళ్ళాడికి ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. మీకు కెమెరాలో కనిపించట్లేదు, కానీ ఆయిల్ చల్లారిపోయిన తర్వాత తేలుతుంది. చూసారా, తేలింది కదా, చాలా బాగుంటుంది. వీడియో కోసమని అప్పటికప్పుడే టేస్ట్ చేశాను, లేకపోతే చల్లారకి ఇంకా బాగుంటుంది, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. పాతకాలం వంటలో ప్రతిదీ అంతే, ఇదనే కాదు ఏదైనా సూపర్గా ఉంటాయి. ఎక్కువ మసాలాలు కూడా వాడం మనం. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఒకవేళ ఈ ఉల్లిపాయలు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఆ తేడా కూడా చెప్పాను కదా, చిన్న చిన్న ఉసిరికాయల్లో ఉన్నాయి సాంబార్ ఉల్లిపాయలు, ఇలా గుత్తులు గుత్తులుగా ఉండేవి, సన్నగా ఉండేవి నాటు ఉల్లిపాయలు అనమాట. అదే డిఫరెన్స్. కాస్ట్ కూడా బాగా ఎక్కువ, మనకు సరిపడినంత, వీడియోకి సరిపడినంత తీసుకొచ్చారనమాట. ఇంట్లో ఏదన్నా స్పెషల్ చేయాలనుకో అప్పుడు తీసుకొస్తూ ఉంటాను నేను, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది మరి. ఇంకా పాతకాలం వంటలు బోల్డ్ అని ఉన్నాయి ఈ ఉల్లిపాయలతో చేసి, అవన్నీ కూడా తీసుకొస్తాను. ఛానల్ విజిట్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.